పాత ఊరు శ్రీ దత్తాత్రేయ స్వామి వారి ఆలయంలో ధనుర్మాసం సందర్భంగా శ్రీనివాసునికి కళ్యాణం వైభవంగా నిర్వహించారు. అనంతపురం జిల్లా కేంద్రంలో పాత ఊరు శ్రీ దత్తాత్రేయ స్వామి దేవస్థానం నందు చింతల వెంకటరమణ స్వామి దేవస్థానం అర్చకుడు చింతల రాయ ఆధ్వర్యంలో శ్రీ దత్తాత్రేయ స్వామి దేవస్థానం నందు ధనుర్మాసం సందర్భంగా శ్రీ వైష్ణవి సంఘం వారి సహకారంతో శ్రీ శ్రీనివాస కళ్యాణం ఉత్సవాన్ని వైభవంగా నిర్వహించడం జరిగింది. ఈ సందర్భంగా చింతల వెంకటరమణ దేవస్థానం అర్చకుడు చింతల రాయ, మేనేజర్ సత్యప్రసాద్ తదితరులు మాట్లాడుతూ పాత ఊరు శ్రీ దత్తాత్రేయ స్వామి దేవస్థానం నందు ధనుర్మాసం సందర్భంగా శ్రీ వైష్ణవి సంఘం వారి సహకారంతో శ్రీ శ్రీనివాస కళ్యాణాన్ని అత్యంత వైభవంగా నిర్వహించి భక్తులందరికీ తీర్థ ప్రసాదాలను పంపిణీ చేయడం జరిగిందని అర్చకుడు చింతల రాయ, మేనేజర్ సత్యప్రసాద్ పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో సుధీర్, అనేక మంది బ్రాహ్మణులు, విశేష సంఖ్యలో భక్తులంతా పాల్గొన్నారు. సంపన్నాం సకలాభరణయుగాం దాస్యామి విష్ణవే దుఃఖం అచిత్మృతోదధాయే అచ్యుత గోత్ర సకల విశ్వంత స్వరూపాయ పౌత్రాయ నరుద్ధ వాసుదేవ ధర్మణ పౌత్రాయ నరుద్ధరాయ సౌభాగ్య గోత్రోద్భవే విశ్వంబర శర్మణో నత్రీం రత్నాకర్మ
కళ్యాణాత్మదగాత్రాయ కామితార్థప్రదాయినే శ్రీమద్వేంకటనాథాయ శ్రీనివాసాయ మంగళం. తాడిపత్రి పురనివాసాయ శ్రీ చింతల వెంకటరమణాయ మంగళం. తాడిపత్రిలో ఉండేటువంటి ప్రాచీనమైనటువంటి చింతల వెంకటరమణ స్వామి యొక్క దేవస్థానం అర్చకులం. నా పేరు చింతల రాయనని ఆయన పేరే పెట్టారు. ఇక్కడ మన అనంతపురంలో చాలా వైభవంగా ఈ దత్తాత్రేయ స్వామి గుళ్ళో సంవత్సరానికి ఒకసారి ఇక్కడ ఈ శ్రీనివాస కళ్యాణాన్ని అత్యంత వైభవంగా చేస్తున్నారు. ఈ శ్రీనివాస కళ్యాణాన్ని దర్శనం చేసుకున్న వాళ్ళకందరికీ కూడా ఆ తిరుమలయప్పన్ అంటే పైన కొండపైన ఉండేటువంటి ఆ శ్రీనివాసుని యొక్క పరిపూర్ణమైనటువంటి అనుగ్రహం ఈ కళ్యాణోత్సవంలో జరుగుతుంది. ఈ కళ్యాణోత్సవంలో ముక్కున్న వాళ్ళకందరికీ కూడా వాళ్ళ కామ్యార్థమైనటువంటి విషయాలన్నీ కూడా నెరవేరుతాయి. అందుకోసం తిరుమలలో కూడా నిత్య కళ్యాణవాసుడైన. అలాగే మన గ్రామంలో కూడా ఈ అనంతపురంలో దత్తాత్రేయ స్వామి గుళ్ళో విశేషంగా ఆ స్వామివారిని వెంచేపు చేయడం, సర్వాలంకరణ భూషితమైనటువంటి స్వామివారికి వివిధమైనటువంటి మాలలు కానీ, పుష్పాలు కానీ, దళాలు కానీ, సుగంధమైనటువంటి దళాలు, పరిమళాలు అన్నీ కూడా స్వామివారికి వేసి, స్వామివారికి దివ్యాభరణాలన్నీ కూడా స్వామివారికి వేసి అలంకారం చేసి, అమ్మవారు ఎంత శోభాయమానంగా ఉన్నారంటే నవ్వుతూ ఆ శ్రీనివాసుడి దగ్గర ఉన్నారు. ఆ శ్రీనివాసుడిని, ఆ యొక్క శ్రీదేవి భూదేవి అమ్మవారిని ఎవరు ముక్కుంటారో, ఈ కళ్యాణోత్సవంలో ఎవరు పాల్గొంటారో, వాళ్ళు ఎవరు చూస్తారో, ఆ స్వామివారి యొక్క పేరుని ఎవరు చెప్తారో వాళ్ళకందరికీ కూడా అది కూడా ఈవేళ ఈ మాసం చాలా విశేషమైనటువంటి మాసం. ఆ కృష్ణ పరమాత్ముడు భగవద్గీతలో చెప్పినట్లుగా మాసానాం మార్గశీర్షోహం అని చెప్పాడు. ఈ మాసాలలో నేను ఉంటాను. ప్రత్యేకమైనటువంటి మాసం ఈ మార్గశీర్ష మాసం. ఈ మాసమునందు నన్ను ఎవరు పూజిస్తారో, ఎవరు వచ్చి చేరుతారో వాళ్ళకి కామ్యార్థమైనటువంటి ఏ విషయాలు ఉన్నాయో ఆ కోరికలన్నీ నేను తీరుస్తాను, పరమపదం అనేటువంటి మోక్షాన్ని ఇస్తానని గోదామ్మవారు పాడిన ఈ 30 రోజులు ఈ పాసురాణిలో సారంగా ఈరోజు ఆ శ్రీనివాసుడి యొక్క కళ్యాణం ఖచ్చితంగా ఇది చూసిన వాళ్ళకి, విన్న వాళ్ళకి, ప్రత్యక్షంగా అయినా పరోక్షంగా అయినా చూసిన వాళ్ళకి అందరికీ కూడా విద్యార్థి లభతే విద్యాం, ధనార్థి లభతే ధనం, సర్వార్థి సర్వమాప్నోతి, మోక్షార్థి మోక్షమాప్నుయాత్. విద్య లేనటువంటి విద్యార్థులకు విద్య లభిస్తుంది, ధనం లేనటువంటి వాళ్ళకు ధనం లభిస్తుంది. లేదు వివాహాది సంతానాలు కలగలేదు, వివాహం జరగలేదంటే వాళ్ళకంతా వివాహం, సంతానం అంతా కూడా లభిస్తుంది. లేదు స్వామి నాకు పరమపదం అనేటువంటి మోక్షమే కావాలని అది కూడా స్వామివారు ఈవేళ వాళ్ళకందరికీ ప్రసాదిస్తారని ఫలస్తుతి. అందుకోసం అందరికీ ఆ శ్రీనివాసుడి యొక్క అనుగ్రహం, ఆ చింతలరాయుడి యొక్క అనుగ్రహం పరిపూర్ణంగా ఉండాలి అని. నా పేరు సత్యప్రసాదు. ఈ దేవాలయం గౌరవ మేనేజరు, అలాగే శృంగేరి శంకరమఠం అనంతపురం దానికి బ్రాంచ్ హెడ్. మార్గశిర మాసంలో మనం కళ్యాణం ప్రతి సంవత్సరం చేస్తున్నాం. ప్రత్యేకంగా ఎందుకంటే శృంగేరి అంటే అందరూ ఈశ్వరుడు అనుకుంటారు. శివకేశవులకు భేదం లేదు అని గురువుగారే చెప్పారు. గురువుగారేని కాదు, మనకి ఎక్కడాను దేవుళ్ళు చెప్పేది శివునికి కేశవునికి ఏదో భేదాలు లేవు. ఆ ఉద్దేశంతో మెయిన్గా మార్గశిర మాసంలో ఇక్కడ శ్రీనివాస కళ్యాణము, తిరుప్పావై, విష్ణు సహస్రనామ పారాయణం అంతా జరిగి భక్తులంతా సంతోషంగా ఆనందంగా ఉన్నారు. అయిన తర్వాత భక్త ప్రసాదాలన్నీ తీసుకొని వెళ్తున్నారు.